ఒక క్వశ్చన్ ఇస్తే మీరు సాల్వ్ చేసే పద్ధతి ఏంటంటే, సపోజ్ ఒక యాప్టిట్యూడ్ ప్రాబ్లం ఉంది. ఈ యాప్టిట్యూడ్ ప్రాబ్లంని ఒక క్వశ్చన్లో కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి. క్వశ్చన్లో కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు. జనరల్గా మనం సాల్వ్ చేసే పద్ధతి ఏంటంటే, ఆ క్వశ్చన్కి ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్ రావాలంటే ఏదైనా ఫార్ములే గుర్తుపెట్టుకుంటాం. ఆర్ ప్రాబబ్లీ ఎవరైనా రైట్ ఉన్న ఏవైనా టెక్స్ట్ బుక్లో ఉన్న రైట్ టెక్స్ట్ బుక్ మెథడ్స్ని ప్రాక్టీస్ చేసుకుంటాము. కానీ మనము ఇది అంతా కూడా పర్ఫెక్ట్ మెథడ్ సార్. మనకు స్కూల్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు రైట్ సపోజ్గా లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, ఏరియా కనుక్కోవాలి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది స్కూల్ లెవెల్ ఎగ్జామినేషన్లో బెస్ట్ మెథడ్. ఈ మెథడ్స్ ఇవన్నీ కూడా 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు లేకుంటే సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇది మంచిగా ఉపయోగపడే మెథడ్స్. దాంట్లో నీకు 100-90 మార్కులు వస్తే 90 వచ్చాడనే చెప్తాడు, 80 వస్తే 80 వచ్చాడనే చెప్తారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా రైట్ మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కాదు, కొన్ని మెథడ్స్ మీరు నేర్చుకోవాలి. ఇవి మెథడ్స్ అంటే ఒక రైట్ క్వశ్చన్కి సంబంధించి కాదు, చాలా రకాలైన క్వశ్చన్స్కి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ని మీరు రికగ్నైజ్ చేయాలి. ఏంటి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి కూడా చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్. ఈ క్లాస్ విన్న తర్వాత మీకు ఎక్కడ మీరు ఏ బుక్ చూసినా కానీ నేను చెప్పే లాజిక్స్ మీకు జనరల్గా ట్రెడిషనల్ బుక్స్లో ఎక్కడా కూడా దొరకదు. అందుకే చాలామంది టీచర్లు కూడా కొనుక్కునే కోర్సు. అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా టీచర్ దగ్గర కోర్సు తీసుకుంటే ఆ టీచర్ నా స్టూడెంట్ రైట్ నా దగ్గర కూడా కోర్సు తీసుకొని మ్యాథ్స్ ఇంకా బాగా చెప్పగలుగుతాడేమో. ఎందుకంటే నేను అన్నీ కూడా రీసెర్చ్ చేసి క్లాస్ తీసుకుంటాను. ప్యాటర్న్స్ అర్థం చేసుకుందాం. ఇంకోటి చాలా ఇంపార్టెంట్గా ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ని అర్థం చేసుకుందాం. అటాక్ చేద్దాం. అసలు ప్రాబ్లంలో ఏ ఇంపార్టెంట్ కీవర్డ్ రూట్ కాజ్ క్రియేట్ చేస్తుంది, రూట్ కాజ్ మీద అటాక్ చేద్దాం. దాని తర్వాత క్వశ్చన్ ఎన్ని స్టెప్పులు ఉన్నా క్వశ్చన్ని కరెక్ట్గా చదివి మనము సింప్లిఫై చేద్దాము. రైట్ కాంప్లికేట్ చేయకుండా సింప్లిఫై చేద్దాము. క్వశ్చన్ని ఎంత ఈజీగా మనము కాంప్రహెండ్ చేయగలిగితే అంత ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ని మనము సింప్లిఫై చేద్దాము, రైట్ కాంప్లికేట్ చేయకుండా. నాలుగోది అబ్సల్యూట్లీ లాజికల్ కాన్సెప్ట్స్ మీదనే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఫార్ములాలు ఎక్కడా కూడా యూజ్ చేయకుండా లాజికల్ కాన్సెప్ట్స్ తోటే చేద్దాము. మీరు ఈ మెథడ్స్ తోటి అలవాటై ఉంటే గనక ప్రాబబ్లీ మీరు సంవత్సరాల తరబడి యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్ క్లియర్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే మేబీ ఇది ప్రముఖ కారణం కావచ్చు. మీరు చేసే మెథడ్స్ కొంత ఎక్కువసేపు ఉండొచ్చు. ఇది ఈరోజు క్లాసులో నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా ఒరిజినల్ క్వశ్చన్స్, ఏ ఆన్సర్ ఆప్షన్ని చేంజ్ చేయలేదు సార్. ఆల్ ఆర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్. ఏ ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఆప్షన్స్ చేంజ్ చేయలేదు, అదే ఉంచాను. ఇదే పేపర్ గనక అనిల్ నాయర్ గనక సాల్వ్ చేస్తే నేను ఎలా సాల్వ్ చేస్తాను అని చెప్పే ప్రయత్నం చేస్తాను. సార్ ఈరోజు మనము ఏ టాపిక్ డిస్కస్ చేస్తాం సార్? కొన్ని నంబర్ సిస్టమ్ క్వశ్చన్లు తీసుకుంటాను, కొన్ని అరిథమెటిక్ క్వశ్చన్లు తీసుకుంటాను, కొన్ని ఆల్జీబ్రా క్వశ్చన్లు తీసుకుంటాను, కొన్ని జామెట్రీ క్వశ్చన్లు తీసుకుంటాను, కొన్ని మెన్సురేషన్ క్వశ్చన్లు తీసుకుంటాను. అంటే ఈరోజు క్లాస్ మనము మిక్స్డ్ ప్రాక్టీస్, అన్ని చాప్టర్ల నుంచి
పలు రకాలైన ఎగ్జామ్లో వచ్చే డిఫరెంట్ క్వశ్చన్స్ని తీసుకొని బెటర్ అప్రోచెస్ తోటి క్లాస్ డెవలప్ చేద్దాం, బెటర్ అప్రోచ్ తోటి క్లాస్ డెవలప్ చేద్దాం. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇది డస్ట్బిన్లో పడేద్దాము, దీన్ని ఫ్రంట్ ఎండ్లోకి తీసుకొని వద్దాము. క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత నాన్ సబ్జెక్ట్ తప్పించి ఇంకా ఏది డిస్కస్ చేయను. క్లాస్ అయిపోయేంత వరకు పూర్తి ఫోకస్ తోటి క్వశ్చన్ని ఆన్సర్ చేయడం కాదు, అనిల్ సార్ యూస్ చేసే పద్ధతి ఏంటి అనే నేర్చుకునే ప్రయత్నం చేయండి. బీ వెరీ సీరియస్ అండ్ సిన్సియర్. దయచేసి ఒక నోట్స్ పెన్ను దగ్గర పెట్టుకొని రైట్ కాన్సెప్ట్లో ఉన్న ఆ ఫండమెంటల్ రూట్ కాజ్ అనాలిసిస్ తోటి ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ ఎస్, ప్లీజ్ రిప్లై విత్ అన్ ఎస్. వీఆర్ గోయింగ్ టు టేక్ ఆఫ్. సార్ క్లాస్ ఎంతసేపు ఉంటుంది? 90 నిమిషాల నుంచి 2 గంటల వరకు కంటిన్యూస్ సబ్జెక్ట్ మ్యాటర్ డిస్కషన్ మాత్రమే ఉంటుంది. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. ఈ క్వశ్చన్ చూడండి సార్. ఎందుకు ఈ క్వశ్చన్ వేసానంటే అప్పుడప్పుడు మనము ఎంత ఫండమెంటల్స్ని ఎంతగా మర్చిపోతాము అని అంటే ఆ ఫండమెంటల్స్ని గుర్తు లేకుండా పెద్ద పెద్ద ఫార్ములా వైపు వెళ్తాము. ఫండమెంటల్ కాన్సెప్ట్ చూడండి సార్. కాన్సెప్ట్ మనకు ఏదైనా రేఖా గణితంలో లెంత్ పొడవు అనేది మీటర్స్లో ఉండొచ్చు, లేకుంటే సెంటీమీటర్స్లో ఉండొచ్చు, లేకుంటే ఫీట్స్లో ఉండొచ్చు. రైట్, సింగులర్ క్వాంటిటీలో ఉండొచ్చు. లెంత్ మీటర్లో ఉండొచ్చు, సెంటీమీటర్లో ఉండొచ్చు, ఫీట్ ఎట్లయినా ఉండొచ్చు. పొడవు కావచ్చు, వెడల్పు కావచ్చు, అది లెంత్ కావచ్చు, లేకపోతే బ్రెడ్త్ కావచ్చు. ఇవన్నీ కూడా మీటర్లలో ఉంటాయి. ఏరియా ఎంత ఉంటుంది? ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ మీటర్ స్క్వేర్, రైట్ సైడ్ హోల్ స్క్వేర్. ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఎప్పుడు మీటర్ స్క్వేర్లో ఉంటుంది. వాల్యూమ్, క్యూబ్ యొక్క వాల్యూమ్ మీటర్ క్యూబ్. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ రైట్ LBH. సిలిండర్ యొక్క వాల్యూమ్ రైట్ πr స్క్వేర్ h. కోన్ యొక్క వాల్యూమ్ 1/3 πr స్క్వేర్ h. సో ఏరియా లెంత్ ఎప్పుడు డిగ్రీ 1లో ఉంటుంది. లెంత్ ఎప్పుడు డిగ్రీ 1లో ఉంటుంది. ఏరియా ఎప్పుడు డిగ్రీ 2లో ఉంటుంది. ఏరియా ఎప్పుడు డిగ్రీ 2లో ఉంటుంది. వాల్యూమ్ ఎప్పుడు డిగ్రీ 3లో ఉంటుంది. ఈ చిన్న ఫండమెంటల్స్ కాన్సెప్ట్ అర్థమవుతే ఒక క్యాట్ లెవెల్ అయిన డిఫికల్ట్ క్వశ్చన్ని 5 సెకండ్లలో అనిల్ నాయర్ పద్ధతిలో లేపొచ్చు. సింపుల్ కాన్సెప్ట్స్. మనం ఈరోజు ఏ క్వశ్చన్ని రైట్ ఆన్సర్ ఆప్షన్ నుంచి సాల్వ్ చేసే సింపుల్ లాజికల్ అప్రోచ్ డిస్కస్ చేద్దాం. మనము ఇంకా ఇది రెగ్యులర్ క్లాసులో దానికి సంబంధించిన ఫార్ములాలు అదంతా డిస్కస్ చేద్దాం. ఆ క్లాస్ కాదు ఇది. ఈ క్లాస్ ఇంటెన్షన్ ఏంటంటే మనకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉంటే క్వశ్చన్ని ఫార్ములా యూస్ చేయకుండా ఎలా సాల్వ్ చేయొచ్చు. పొడవైన వెడల్పైన ఎప్పుడూ కూడా డిగ్రీ 1లో ఉంటుంది. డిగ్రీ 1 అంటే ఏంటి సార్? A⁻1 x⁻1 మీటర్ పవర్ 1. ఏరియా అనేది డిగ్రీ 2లో ఉంటుంది. L/B. L⁻1 B⁻1. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ సైడ్ స్క్వేర్ పవర్ 2. వాల్యూమ్ అనేది సైడ్ క్యూబ్లో ఉంటుంది. అంతే కదా సార్? ఇది అందరికీ తెలుసు, కానీ దీన్ని ఎక్కడ యూజ్ చేయాలో తెలియకపోతే తెలుసుకోవడం కూడా వేస్ట్. క్వశ్చన్ ఏమన్నాడు? ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం. ట్రెపీజియంలో ప్యారలల్ సైడ్స్ ఉన్నాయట. నాకు ట్రెపీజియం రైట్ ఈ 2 ప్యారలల్ సైడ్స్ అయితే ఇది P, ఇది Q. లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ రైట్ ప్యారలల్ టు దమ్ అండ్ డివైడ్స్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఒక లైన్ సెగ్మెంట్ వీటిని డివైడ్ చేస్తుంది. రైట్, ఇదంతా పక్కన పెడదాం. ట్రెపీజియం ప్రాపర్టీ యూజ్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. నేను ఏ ఫార్ములాలు బట్టలేను, నాకు గుర్తుండవు. కానీ లాజిక్ తోటి సింపుల్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనిల్ నాయర్ స్టూడెంట్ అవుతే ఎలా సాల్వ్ చేస్తాడు చూడండి. సింపుల్ లాజిక్ సార్. ఇదేంటి సార్? లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. లెంత్ ఎప్పుడు ఏముంటుంది సార్? రైట్ డిగ్రీ 1లో ఉంటుంది. డిగ్రీ 1లో ఉంటుంది. ఆర్ మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ ఆర్ ఫీట్ పవర్ 1లో ఉంటుంది. ఇదేంటి? ఇది లెంత్ m³ అంటే ఇది డిగ్రీ 3. నాకు లైన్ సెగ్మెంట్ లెంత్ ఎప్పుడు కూడా మీటర్స్లో ఉండాలి కదా సార్? ఇది మీటర్ క్యూబ్లో ఉంది. మీటర్ క్యూబ్లో ఉంటే అది వాల్యూమ్, అది చూడంగానే తప్పు. ఇది మీటర్సు
2 meters, మీటర్ రూట్ మీటర్ స్క్వేర్ మీటర్ క్యాన్సిల్ అయింది. ఇది డిగ్రీ 0లో ఉంది. నాకు లైన్ సెగ్మెంట్ లెంత్ డిగ్రీ 1లో ఉండాలి. ఇది మీటర్ స్క్వేర్, ఇది 2, ఇది మీటర్ స్క్వేర్ అండర్ రూట్. అంటే నేను ఏమీ చేయకుండా నాకు ఫండమెంటల్ కనుక వచ్చుంటే ఒక క్యాట్ లెవెల్ క్వశ్చన్ని, చాలామంది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అనుకున్న క్వశ్చన్ని నేను 5 సెకండ్లలో నేను లేపొచ్చు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్, రైట్? 5 సెకండ్లలో నేను లేపొచ్చు. ఏరియా అనేది డిగ్రీ 2లో ఉంటుంది. రైట్? వాల్యూమ్ అనేది డిగ్రీ 3లో ఉంటుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. లెంత్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్, ఒక స్టిక్ యొక్క లెంత్ మీటర్స్లో ఉంటుంది, కింద పొడవు మీటర్స్లో ఉంటుంది, వెడల్పు మీటర్స్లో ఉంటుంది, ఏరియా డిగ్రీ 2లో ఉంటుంది, దాని యొక్క వాల్యూమ్ డిగ్రీ 3లో ఉంటుంది. కాన్సెప్ట్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒకటి ఫార్ములా, ఈ రోజు క్లాస్లో నేను మీకు క్లియర్గా చెప్పాను, ఫార్ములా బేస్డ్ అప్రోచ్ కాదు, ఫండమెంటల్స్ నుంచే నేను క్వశ్చన్ లాగే ప్రయత్నం చేస్తాను. ఇది మీకు అర్థమవుతే నెక్స్ట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. నౌ ఇది కూడా చూడండి సార్. డిస్టెన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఫ్రమ్ ఇట్ సైడ్, డిస్టెన్స్ ఫ్రమ్ ది వర్టెక్స్ ఆఫ్ ది గివెన్ యాంగిల్. ఎప్పుడైతే డిస్టెన్స్ అన్నాడో, డిస్టెన్స్ దేంట్లో ఉంటుంది? మీటర్స్లో ఉంటుంది ఆర్ సెంటీమీటర్స్లో ఉంటుంది. డిస్టెన్స్ అంటే నాకు డిగ్రీ ఎంత రావాలి? డిగ్రీ 1 రావాలి. ఆన్సర్ ఆప్షన్లో మోర్ దాన్ 1 ఆప్షన్ డిగ్రీ 1 ఉన్నప్పుడు నేను ట్రెడిషనల్ మెథడ్ చేస్తాను, అది వేరే క్లాస్. ఈ క్లాసులో మనము బేసిక్ ఐడియా తోటి ఇంక్ యూజ్ చేయకుండా థింక్ చేసి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ కనుక్కుంటున్నాం. ఇదేమో డిగ్రీ 3, ఇదేమో డిగ్రీ 2, ఇదేమో డిగ్రీ 2 క్యాన్సల్ అయిపోయింది. ఇదేమో డిగ్రీ 2 అండర్ రూట్ అంటే హాఫ్, ఇది డిగ్రీ 1, ఇదేమో డిగ్రీ 2 అంటే కొన్ని క్వశ్చన్లని మనము బేసిక్ ఐడియా తోటి సాల్వ్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇదంతా మర్చిపోయి, అంటే మనము బిల్డింగ్ కట్టేటప్పుడు బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని ఫ్లోర్లన్నా లేపొచ్చు సార్. అసలు ఇదే స్ట్రాంగ్గా లేనప్పుడు 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ వేయంగానే బిల్డింగ్ కూలిపోయే ఛాన్స్ ఉన్నది. నేను ఏ క్లాస్ తీసుకున్నా నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు బేస్ క్లియర్ చేయడం. 100,000 ప్రాబ్లంలు లాజిక్ లేకుండా సాల్వ్ చేసేటోడు కంట లాజిక్ తోటి 10% ప్రాబ్లం సాల్వ్ చేసేటోడు ఏనాడైనా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తాడు సార్. డిస్టెన్స్ అనేది రూట్ కాజ్. మొదటి 2 క్వశ్చన్లకు నోట్స్లో రాసుకోండి సార్. డిస్టెన్స్ అనేది, లెంత్ అనేది డిగ్రీ 1, మీటర్లు, సెంటీమీటర్లు, ఫీట్లు, అదేదైనా. ఏరియా అనేది డిగ్రీ 2, వాల్యూమ్ అనేది డిగ్రీ 3. ఐ హోప్ ది ఐడియా it is clear.